మీ అందరికీ కూడా డబ్బులైతే ఈరోజు 660,00,00,000 విడుదల చేస్తున్నారు. ఈ 600 గ్రామాలలో, ఈ మండలంలలో, అలాగే జిల్లాల లిస్టు ప్రూఫ్స్తోనైతే ఈ యొక్క వీడియోలనైతే చాలా క్లుప్తంగానైతే వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి చివరి వరకైతే చూసి మీ యొక్క జిల్లాలో డబ్బులనేవి పడుతున్నాయా లేదా పూర్తి వరకు చూసైతే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక రైతు భరోసాపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా అన్నారన్నమాట. మనకు జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. మనకు సోమవారం నాడే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సోమవారం 12 గంటలకైతే, ఉదయం 12 గంటలకైతే ఇక టకా పడతాయి అనేది చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ జిల్లాల లింక్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది. ఈరోజు పెద్దపల్లి జిల్లాల వారికి ఇలా ఉన్నట్టయితే 20% అయితే పడతాయి. కరీంనగర్, సిద్దిపేట వారికి కూడా డబ్బులైతే పడనున్నాయి. ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో తీసుకొని కొన్ని గ్రామాలలో ఇప్పుడు ఒక 15 లక్షల మంది ఉన్నారనుకోర్రి. ఈ 15 లక్షల మందికి అయితే ఇయ్యరు ఒకటేసారి. ఒక్క మండలాన్ని తీసుకొని ఆ మండలం యొక్క గ్రామాలు అలాగే నివేదిక ప్రకారమే వేయనున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండానైతే మీ యొక్క తోటి రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. షేర్ చేసినట్లయితేనే మీ యొక్క జిల్లాలకు సంబంధించి అలాగే పూర్తి స్థాయి సమాచారం ఈ యొక్క జిల్లాల వారీగా ఎంపిక ఎందుకు చేయనున్నారు, ఈ ఎంపిక చేసిన జిల్లాలలో మండలాన్ని తీసుకొని ఈ యొక్క గ్రామాలను అయితే ఎంచనున్నారన్నమాట. ఎంచుకొని ఏవైతే ఇప్పుడు గ్రామాలలో ఉన్నాయో విలేజ్లలో వీటి రైతులు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో అర్హులైన అందరికీ కూడా డబ్బులైతే పడతాయి. ఇక మీరైతే రైతు ఆవేదన అయితే చూసుకోవచ్చు. సంగారెడ్డి ఈ అన్ననైతే చెప్పడం అయితే జరుగుతుంది. మీన్పూర్, సంగారెడ్డి డిస్టిక్, మల్కల్ మండల్, మిల్పూర్ గ్రామంలో ఒక్కరికి కూడా డబ్బులు పడలేదు సార్, రైతు బంధు అనేవి ఎందుకు పడలేదు అని అయితే అడగడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లయితే మనకు 12 గంటల తర్వాతనే టంగనైతే మెసేజ్ మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయాలన్నమాట. 606 గ్రామాలలో ఇవాల్టి నుంచి ఈ గ్రామంలలో అలాగే ఈ యొక్క జిల్లాలలో పెద్దపల్లి కానివ్వచ్చు, అలాగే సూర్యాపేట వాళ్ళకు కూడా పడినట్టయితే తెలుస్తుంది. సంగారెడ్డి, కరీంనగర్, భూపాల్, ఏవైతే మేడ్చల్ జిల్లాల వారికి కూడా డబ్బులైతే పడనున్నాయన్నమాట. మీ యొక్క గ్రామం సంబంధించి అలాగే మీరు ఎక్కడ నివసిస్తున్నారో ప్లేస్ని కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే మీకు తప్పకుండానైతే మరో వీడియోలను అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. మనకు రైతు భరోసా కోసం నిధులైతే బడ్జెట్ కేటాయింపులు అయితే జరిగాయన్నమాట. జిల్లాల వారీగా విడుదల చేస్తున్న ప్రభుత్వం రైతుల ఎదురు చూపులు. అర్ధరాత్రి అకౌంట్లో 6,000 అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. 6,000 కదా 1,000 రూపాయలు కూడా రైతుకైతే లేదు అని చెప్పడం జరిగింది. ఈ గుంట ఉన్న వారికి కూడా దాదాపు తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాలకు చెల్లిస్తున్నారంటే 4 కోట్ల ఎకరాలకు, 1.4 కోట్ల ఎకరాలకైతే ఈ రైతు భరోసా అనేది అయితే పడనున్నదన్నమాట. మరి మిగతా వారు రైతులు కాదా, మరి గ్రామాలలో ఉంటున్నారు కదా, మరి వీరికైనా వేయాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది అని అన్నారు, మీరు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కామెంట్ సెక్షన్లో. కాబట్టి ఇది అన్నమాట. రైతు భరోసా విడుదల చేసినట్లయితే మరి రైతుల అకౌంట్లో డబ్బులు ఎందుకు పడలేదు? ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది. మరి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటారు, మరి డబ్బులు అనేవి ఎందుకు పడలేదు? మరి ఆ రోజు మనకు ఉదయం 12 గంటల నుంచి వెళ్ళి విడుదల చేసినట్లయితే ఇప్పుడు దాదాపు 50 లక్షల మంది అయితే తెలంగాణలో అయితే నివసిస్తున్నారన్నమాట. ఈ యొక్క రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట. చాలామందికి అయితే ఈ యొక్క డబ్బులు అనేవి ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారో ఎకరాకు 6,000 రూపాయలు అయితే డబ్బులు అయితే ఇంకా రైతుల అకౌంట్లోనైతే జిల్లాల వారీగానైతే విడుదల చేస్తున్నారన్నమాట. మీకు ఈ యొక్క వీడియోలో చాలా స్పష్టంగా అలాగే ఈరోజు మనకి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయంటే మనకైతే న్యూస్లలోనైతే ఆల్రెడీ కూడా అంటే ఈ జిల్లాల వారికి ఇవ్వాలా లేకపోతే మళ్ళీ రేపు విడుదల ఇలానైతే మనకైతే పెట్టి ఈ జిల్లాల వారికి ఈరోజే మీ అందరికీ కూడా నిధులు అయితే విడుదల చేస్తున్నారన్నమాట. రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకు తాజాగా వచ్చిన ప్రకారం సూర్యాపేటలో అలాగే డబ్బులు అయితే పడ్డైనట్టయితే తెలుస్తుంది. అలాగే కొన్ని జిల్లాల వారికి పెద్దపల్లి,
కామారెడ్డి, భువనగిరి, ఈ కామారెడ్డి వాళ్ళకి కూడా డబ్బులైతే పడలేదని చెప్పడం అయితే జరిగిందన్నమాట రైతు సోదరులు. ఇప్పుడు ఏవైతే ఈ జిల్లాలు ఉన్నాయో మనకనేవి అసలు ఎప్పుడు పడుతున్నాయి. మళ్ళా అలాగే మీరైతే మంచిగా వినండి. ఈ వేలల్లో కూడా కాదట మళ్ళా. అంటే ఈ అంటే 40,000 మందికి లేకపోతే 50,000 మందికి ఒకేసారి కూడా కాదట. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గాన్ని చూసుకున్న దాదాపు 10-12 లక్షల మంది అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఆ నియోజకవర్గంలో ఒక 8,000కేసి లేకపోతే 5,000 మందికేసి గీడికే రైతు భరోసా లేకపోతే ఒక గ్రామం తీసుకొని ఒక పల్లె తీసుకొని గీడికే వేసినాం మేము మళ్ళీ మీ అందరికీ కూడా పడయి అని అయితే ఇట్లనైతే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఈ లిస్టులు ఉన్నాయో ఈ లిస్టులు ఉన్న ప్రకారమే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ లిస్టులు ఉన్న ప్రకారమే పడుతున్నాయి. ఆల్రెడీ కూడా మనకు మొన్న ఈ విడుదల చేసినప్పుడు కూడా కొన్ని గ్రామాలకైతే పడినట్టయితే చెప్పడం జరిగిందనమాట. ఏవైతే ఖమ్మం ఉన్నదో లేకపోతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఆ జిల్లాలోనైతే పడినట్టయితే తెలుస్తుంది. అలాగే పెద్దపల్లి జిల్లాల వారికి కూడా పడినట్టయితే తెలుస్తుంది. అలాగే రైతు సోదరులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే సూర్యాపేట జిల్లా ఉన్నదో ఈ సూర్యాపేట వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడినట్టయితే తెలుస్తుంది. మీ యొక్క జిల్లాకు సంబంధించి మీకు ఇంకా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అనేది మీకు అందినట్టయితే మీ యొక్క జిల్లా వివరించి అలాగే మీకు ఎంత డబ్బులు పడ్డాయి దానికి సంబంధించి మీకు డబ్బులు అనేవి పడ్డాయా పడలేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ డిస్టిక్ సంబంధించి కూడా మనకు నిధుల వరకు అయితే మనకి ఇప్పుడు నిధులు ఏవైతే ఉన్నాయో డిస్టిక్ వైజ్గానే విడుదల చేస్తున్నారనమాట. అంటే డిస్టిక్ అనేది మీకు ఎట్లా తెలుస్తుందనే మీకు ఒక అపోహ ఉండవచ్చు అన్నమాట. మనకి ఏం లేదు, ప్రభుత్వం నుంచి అయితే మనకు ఏదైతే ఉన్నాయో మేమైతే డైలీ అయితే చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ రైతు భరోసాకు సంబంధించి. అలాగే ఎప్పుడెప్పుడు అంటే ఈరోజు ఏ జిల్లాల వారికి పడుతున్నాయి మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్లయితే మీరు ఒకవేళ అక్కడ నివసించిన వాట్లయితే మీకు కూడా డబ్బులు అయితే పడతాయి. కాబట్టి తప్పకుండానైతే ఈ యొక్క వీడియోనైతే మీకైతే ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వీడియోకి సంబంధించి మనకు అంటే ఆ రోజు సోమవారం నాడే మనకి ఏమని చెప్పారు, ప్రభుత్వం అనేది నిధుల విడుదల చేసారు. కానీ మనకు ఉదయం 12 గంటల నుంచి వెళ్ళి ఒకటేసారి అయితే ఖాతాల వల్లే మీకు ఇంకా అర్థమవుతలేదు అనుకుంటా 70 లక్షల మంది ఉన్నారన్నమాట. ఆ 70 లక్షల్లో ఒక జిల్లాలు తీసుకొని ఆ ఒక ఊరు తీసుకొని ఆ ఊర్లో ఒక అంటే మనకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ఆ మండలంలో ఏదైనా 4-5 గ్రామాలను తీసుకొని డబ్బులైతే ఇలానైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోనైతే చాలా స్పష్టంగా కూడా అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మనకు దాదాపు రోజైతే జిల్లాల వారీగానైతే విడుదల చేస్తున్నారు కాబట్టి తప్పకుండానైతే ఈ యొక్క అయితే మీకోసమే కాబట్టి తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ యొక్క తోటి రైతులకు అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.